రాజ్యాంగంలో అయితే ఉన్నది చేసుకోవచ్చు అని చెప్పి సుప్రీంకోర్టు మీరు లక్ష్మణ రేఖ అన్నారు కదా, అంటే ఇప్పుడు సుప్రీంకోర్టు జడ్జిమెంట్లు లక్ష్మణ రేఖ అయినాయి కదా. సుప్రీంకోర్టు జడ్జిమెంట్లను ఆధారం చేసుకొనే రిజర్వేషన్, ఇప్పుడు ప్రభుత్వం ఇచ్చిన రిజర్వేషన్ని ట్రిపుల్ టెస్ట్ లేదని, మీరు కృష్ణమూర్తి జడ్జిమెంట్కి వ్యతిరేకంగా ఉన్నారని, ఇందిరా సహాని జడ్జిమెంట్కి వ్యతిరేకంగా ఉన్నారని, మళ్ళీ ఈ విధంగా సుప్రీంకోర్టు జడ్జిమెంట్లను ఆధారం చేసుకొని వచ్చినటువంటి జడ్జిమెంట్లనే చూపిస్తూ ప్రభుత్వాలు రిజర్వేషన్ ఇచ్చిన సందర్భాలల్లో అవి చెల్లనేరవని హైకోర్టు తీర్పులు చెప్తూనే ఉన్నాయి, సుప్రీంకోర్టు కూడా చెప్తున్నాను. అంటే సుప్రీంకోర్టులో ఉన్నటువంటి పెద్దలకు మరి 56% బీసీలు సెకండ్ గ్రేడ్ సిటిజన్ లాగా కనపడుతున్నారా, అది కూడా కొంచెం ఆలోచించుకోవాలి. ప్రభుత్వంలో ఉన్న పెద్దలు ఆలోచించుకోవాలి. ఆ జడ్జిమెంట్ని మరి పార్లమెంట్లో చర్చించి, ఈ రిజర్వేషన్కి సంబంధించి పార్లమెంట్లో చర్చించి జడ్జిమెంట్లు ఏవైతే అడ్డంకిగా మారినాయో వాటిపైన తదుపరి కార్యాచరణ కార్యక్రమాన్ని రూపొందించుకోవాల్సిన బాధ్యత కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలదే. కేంద్ర ప్రభుత్వం మీద కూడా ఎక్కువ అవకాశం ఉన్నది దాని మీద. జాతీయ స్థాయిలో చర్చ జరుగుతున్నది బీసీలది. మరి పార్లమెంట్లో ఈ అంశాన్ని పెట్టి చర్చించి ఏదైనా నిర్ణయం తీసుకుంటే చాలా బాగుంటుంది. అయితే రాజ్యాంగం పార్లమెంట్ కాకుండా రాష్ట్రపతి ద్వారా అయితే డైరెక్ట్ ఉండే ఛాన్స్ అట్లా, లేకపోతే ఓన్లీ అట్లా పార్లమెంట్లో పెట్టి చట్టరూపం దాల్చి రాష్ట్రపతి గారు ఆమోదం చెప్పాల్సిందే. తర్వాత 9th షెడ్యూల్లో కూడా ఇదంతే. కాబట్టి ఇంతకాలం నుంచి ఇచ్చినట్టు ఇస్తున్నారు, తీసేసుకుంటున్నారు, ఇచ్చినట్టు ఇస్తున్నారు. ప్రతి ఎన్నికల ముందే చర్చ, తర్వాత ఉండదు. ఇట్లా కాదు కదా. కావాల్సిన ఆమోదం తెలపాలంటే కూడా సవరణ కూడా ఇవ్వాల్సిన అవసరం ఉందని అంటున్నారు. అది కాదు, ఇదంతా జరగాలి. ఒక ప్రక్రియ అయితే జరగాల్సిందే. ఆ ప్రక్రియ ప్రకారం చేయాలి. ఎందుకంటే కోర్టు కూడా ఆ ప్రక్రియ ప్రకారం జరిగినప్పుడల్లా అభ్యంతరాలు వ్యక్తం చేస్తున్నాయి. మనం దృష్టిలో పెట్టుకోవాలి.